గురుభ్యో నమః. దయాపాత్రం దేభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాన్ నారయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజేక్మ రుక్మ వ్యామోహత స్థితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకే సచంద్ర జలదిం గోవింద కూరాదిపో భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం. వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే. యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే. సంసార భోగ సందర్శ జీవ జీవాతవే నమః. శృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లస భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడయవర్యుమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవిదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యాద్రావిడ వేదసాగరం. తిరువழிదినాడెన్నుం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணதென்றும் அருமறைகள் அந்தாதி செய்தானடியினையே. எப்பொழுதும் செந்தியாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குரூர் பேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன். தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து. ஏயந்த பெருங்கீர்த்தி ராமானுசமனதம் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்தார் சடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்தார் இழத்தாய் ராமானுசம். மிக்கவரே நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நிறையும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை எருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నిన్నటి వరకు కూడా
కమనాటాల్వాన్ అనుగ్రహించినటువంటి శటగోపరందాది అనేటువంటి దివ్య ప్రబంధాన్ని, అందులో తిరువాయుమషి, ఆళ్వార్లు, వైభవాలని తెలుసుకున్నాము. ఈరోజు మనం ఒక చిన్న స్తోత్రాన్ని పరిచయం చేసుకుందాం. ఒక చిన్న స్తోత్రము, దీని పేరు జితంతా స్తోత్రము. అమ్మా, వీడియోలు పెట్టుకుని ముందు పప్పులు కడుక్కుంటూ, బియ్యాలు ఏరుకుంటూ, కూరలు బాగు చేసుకుంటూ, దయచేసి ఆ హ్యాండ్ మూమెంట్స్ అవన్నీ ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. పనులు పక్కన పెట్టుకోండి అమ్మా, లేకపోతే వీడియోకి కొంచెం పక్కగా నిలబడండి, దయచేసి ఏమనుకోండి. ఇది భగవత్ శాస్త్ర అంతర్గతమైనటువంటి ఒక అద్భుతమైన స్తోత్రము, జితంతా స్తోత్రము. మనం మొత్తం ఇన్ని వ్యాఖ్యానాల్లో కూడా ప్రతిసారి ఏదో ఒక పాదాన్ని ఈ స్తోత్రంలోంచి మనం రిఫరెన్స్ తీసుకుంటూనే ఉన్నాం. కానీ అది ఎక్కడది ఏమిటి అనేటువంటిది చిన్న స్తోత్రం కాబట్టి దీన్ని పరిచయం చేసుకుందాం. చిన్న పరిచయము. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటిది. జితంతా స్తోత్రం అనేటువంటిది ఋగ్వేదంలో ఉన్నటువంటి చిన్న స్తోత్రము అని. మామూలుగా పురుష సూక్తాలు అవి 2-3 వేదాల్లో ఎలా చెప్పబడ్డాయో అలాగే ఇది కూడా వేదాల్లో చెప్పబడినటువంటిది. కానీ దీన్ని ఏమంటారంటే ఖిలము అంటారండి. ఖిలము అంటే ఏమిటంటే అనూచానంగా, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పూర్వపు నుంచి వైష్ణవోత్తములందరూ చదువుకుంటూ రాకుండా కొంచెం పక్కన పెట్టినటువంటిది అని, వేద ప్రోక్తంగా మనకి తెలియనటువంటిది అంటారు. దానిని ఖిలము అని అంటారు అన్నమాట. కాబట్టి ఇది ఎలాగైనా లోకానికి అందించాలని శౌనకాది మహర్షులందరూ కూడా ఇతిహాస పురాణాదుల్లో పాంచరాత్ర ఆగమంలో ముఖ్యంగా భగవత్ శాస్త్రము అంటారు పాంచరాత్ర ఆగమాన్ని. ఈ భగవత్ శాస్త్రంలో జితంత ఇది మంత్రేణ అనే ఒక వాక్యాన్ని ప్రయోగించి ఈ శాస్త్రం యొక్క వైభవాన్ని అంతటినీ కూడా చెప్పారు. ఇది ఎవరు స్తోత్రం చేశారండి అంటే శ్వేతద్వీపవాసులు అని. అంటే పరమపదంలో ఉండేటువంటి వారందరూ కూడా పాల్కడలిలో శయనించినటువంటి స్వామిని అంతటినీ కూడా స్వామి నీ అంతటి వాడు లేడు అని చక్కగా పొగిడేటువంటి, ఆ సౌందర్యాన్ని పొగిడేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం కాబట్టే దీన్ని ప్రమాణంగా మనకి నంబిళ్ళయ్య గారు ఈ 3 పదులలోనూ కొన్ని పదుల సార్లు వచ్చి ఉంటుంది ఈ స్తోత్రం యొక్క పేరు. అంత ప్రసిద్ధిగా ఈ స్తోత్రాన్ని మనకి చెప్తూ ఉంటారు. దీనికి ఎవరండి అర్హులు నేర్చుకోవడానికి అంటే, ఎంత ఏమీ తెలియని వారైతే అంత అర్హులు అని ఒక వాక్యం ఇచ్చారు అక్కడ. అంటే అజ్ఞులు అని. బాబా వీళ్ళే అన్ని తెలిసిన వాళ్ళే చదువుకోవాలి అని లేదండి. అది విజ్ఞులు అంటారు. అంటే బాగా తెలిసిన వాళ్ళు చదువుకోవచ్చు. సర్వజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. అంటే భగవత్ స్తోత్రము ఆయన సౌందర్య గుణ వర్ణనము అనేటువంటిది అన్నమాట. దాన్నే భట్టర్ వారు కూడా వారి మాటల్లో అవిద్యాతో దేవే పరిబృఢతయా వా విదితయా స్వభక్తే భూమ్నావా జగతి గతి మన్యాం అవిదుషాం గతిర్గమ్యశ్చాసౌ హరిరితి జితంతాహ్వయ మనోరహస్యం యాజశ్రే సకలు భగవాన్ సౌనక ముని అనేటువంటిది. అంటే ఆ మహర్షి యొక్క, సౌనక మహర్షి యొక్క అనుగ్రహం చేత ఇంకా పురాణాదులలోను ఇంకా పాంచరాత్రాగమాది శాస్త్రాలలోను దీని గురించి మనకి చక్కగా అందించబడింది. ఇది వేద ప్రోక్తము, ఋగ్వేదములో అంతర్భాగముగా ఉన్నటువంటి స్తోత్రము. చిన్న స్తోత్రం, ఒక 13 చిన్న చిన్న శ్లోకాలు ఉన్నాయి. ఊరికే వాటిని కూడా పరిచయం చేసుకుంటూ దీనితో పాటుగా మనం ముందుకు సాగుదాం. అందులో ఇది జితంతే అని మొదలవుతుంది కాబట్టి జితంతే స్తోత్రం అని, ఆ అండంలో జితంతా స్తోత్రం అని ప్రయోగించేటప్పుడు ఆ పదం యొక్క స్వరూపాన్ని బట్టి జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. ఈ శ్లోకంతో మొదలవుతుందండి అది.
ఏ పుండరీకాక్ష, పెరుమాళ్ళ యొక్క విశిష్టమైన లక్షణం పుండరీకాక్షుడు. పుండరీకం అంటే తెల్లటి పద్మం అండి. తెల్లటి పద్మంలో రేకులు అద్భుతంగా ఉండి మధ్యలో సన్నగా ఎర్ర ఎర్రటి చారలు ఉంటాయి. సాముద్రిక శాస్త్రం అనే ఒకటి ఉంది కదా, ఆ శాస్త్ర ప్రకారం చెప్పుకుంటే తెల్లటి కళ్ళల్లో అక్కడక్కడ చివర మాత్రం ఎరుపు జీరలు ఉంటే వాడు చాలా భోగవంతుడు అవుతాడు అనేటువంటిది సాముద్రిక శాస్త్రం చెప్పిన లక్షణం. మామూలుగా కళ్ళంతా ఎర్రబడిపోయి ఏవో కారణాల వల్ల, భయంకర స్థితుల వల్ల వచ్చేటువంటి వర్ణన కాదు ఇది. ఇదేమిటంటే కన్నంతా తెల్లగా ఉండాలి, చివళ్లలో అందంగా ఒక చిన్న గీటు ఎరుపు ఎరుపుగా చార లాంటిది ఉండాలి అని. ఇది పుండరీకాక్షత్వం యొక్క లక్షణము అని. అదే పుండరీకాక్ష, ఆ పుండరీకాల్ లాంటి కన్నులు కలిగిన వాడా తేజితం, నీకు జయమగుగాక. కాబట్టి ఇది జయమంత్రము అంటారండి. దీన్ని జయమగుగాక, జయమగుగాక అని అంటారు. కాబట్టి దీన్ని జయమంత్రము అని కూడా అంటారు. విశ్వభావన, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా సంభావింపచేసిన వాడా, అవతరింపచేసిన వాడా, సృష్టింపచేసినటువంటి వాడా అని. విశ్వభావన తే నమః, నీకు నమస్కారం. మొదటేమో నీకు జయము అన్నారు, రెండోదేమో నీకు నమస్కారము. హృషీకేశ, హృషీకములు అంటే ఇంద్రియాలండి. హృషీకములు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకన్నిటికీ అధిపతి స్వామి కాబట్టి ఆయనకి హృషీకేశుడు అని పేరు వచ్చిందనమాట. ఆ ఇంద్రియ జయము కలిగినటువంటి వారందరూ తపస్సు చేసుకునేటువంటి భూమిగా హృషీకేశ స్థలం ఉందని కూడా ఒక దివ్యార్థాన్ని చెప్తూ ఉంటారు. ఆ ఋషికేశంగా అయిపోయి మనం మామూలుగా అంటాము అనుకోండి. హృషికేశ మహాపురుష, నువ్వు మహాపురుషుడివి. పూర్వజ, చిరకాలం నుండి అంటే ఎప్పుడు పుట్టాడో తెలియనటువంటి వాడు. ఆయన జన్మ ఎప్పుడో, జన్మ కర్మచ మే దివ్యం ఏమం యో వేత్తి తత్వత. ఎవరు తెలుసుకోగలగరండి తత్వత? ఉన్నది ఉన్నట్లుగా ఎవరం మనం తెలుసుకోలేము. తే నమః అస్తు, నీకు నమస్కారమగు కాక. రామాయణంలో రామలక్ష్మణులకి దాసోహం పెట్టినప్పుడు కూడా మనం, లేకపోతే భగవద్గీతలో కృష్ణుడికి దాసోహం పెట్టినప్పుడు కూడా నమ పృష్ఠతస్తే, ఇదిగో నీకు ముందు నమస్కారం, వెనక నమస్కారం, పక్క నమస్కారం, ఇలా రకరకాలుగా చెప్పినట్లుగా భగవంతుడికి మనం సర్వవిధ నమస్కారాలు అనేక నామాలతో చేయడం ఈ శ్లోకంలోని పరమార్థం అన్నమాట. మొట్టమొదటిది ఏ నామం? పుండరీకాక్ష నామముతోటి ప్రపంచాన్ని పరిపాలించేవాడు, విశ్వభావన అనేటువంటి నామంతో ముందుగా స్వామిని ఆహ్వానించారు. అలాంటి వాడ తేజితం, నీకే జయం, నీకెప్పుడు జయము కలగాలి, జయము కలగాలి, జయము కలగాలి. నీకు నమః, నమస్కారం, నమస్కారం. జయము కలగాలి అనేటువంటిదేమో మనం మంగళాశాసనం చేయడం, నమః అనేటువంటిదేమో నేను నాకు చెందిన వాడిని కాదు, నీకే చెందినటువంటి వాడిని అనే నమస్కారము అన్నమాట. ఎందువల్లంటే ఇంకో మూడో పేరు, నువ్వు ఋషికేశ, ఇంద్రియ అధిపతివి. నా ఇంద్రియాలన్నిటి కూడా నియమించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నువ్వు కాబట్టి నాయనా వీటిని పాపపు విషయాల వైపు ప్రవర్తింపనీయకుండా నీ కైంకర్యంలోనే అన్వయించేలా చెయ్యి అని ప్రార్థించడం కోసం ఋషికేశ మహాపురుష, పురుషులలో గొప్పవాళ్ళండి, మహాపురుషులను. ఎవరైతే తమ జీవితాన్ని ఇతరుల కోసమని త్యాగము చేస్తారో, ఎవరైతే అన్నిటి మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండి దాని సంరక్షణ సామర్థ్యం కలిగి ఉంటారో, అన్ని చేతిలో పెట్టుకోవడం వరకు అందరికీ ఇష్టమేనండి, కానీ దాని సంరక్షణ సామర్థ్యం కలిగి ఉండాలి, రక్షించే శక్తి ఉండాలి. కాబట్టి మహాపురుష, ఇంకా నువ్వు
అనాది మధ్య నిలయం అంటారు కదండి. పూర్వజ, చిరకాలం నుంచి ఉన్నవాడివి, ఎప్పుడున్నావో వేదాలకు కూడా తెలియనటువంటి వాడి. తే నమః అస్తు, నీకు నమస్కారం చేస్తున్నాను అని ప్రతి విజయ కార్యక్రమానికి కూడా దీనిని చదువుకుంటూ ఉండేవాటండి. మొట్టమొదట కొన్ని సందర్భాల్లో కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటారు. మనకి ప్రయాణాలకు బయలుదేరామనుకోండి, హనుమ ద్వాదశ నామాలు అలాగా చదువుకుంటూ వెళుతూ ఉంటారనమాట. దానివల్ల విజయం వస్తుంది, ఏ కష్టాలు ఎదురు కావు అని. అలాగే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, నాయన నువ్వు జయ స్వరూపుడు కాబట్టి నాకు కూడా జయం ఇమ్మని ప్రార్థించేటువంటి శ్లోకాన్ని, పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి దాన్ని ఒకప్పుడు ఋగ్వేదంలో ఉండి పెద్దలందరూ దానిని పట్టించుకోకపోవడం వల్ల తగ్గిపోయి మళ్ళీ ఆగమ శాస్త్రాల్లోకి వచ్చి పురాణాల్లోకి వచ్చి విశ్వభావన కలిగినటువంటి అద్భుత స్తోత్రంగా ఉన్నటువంటి జితంతా స్తోత్రము. కానీ మొదటి పదం జితంతే అని మొదలవుతుంది. మనకి మొదటి పదాలు ఏముంటే వాటితో ఆ గ్రంథాలకి పేర్లు రావడం. కణినం సిరితాంబినాలు అన్నారు కాబట్టి కణినం సిరితాంబు, పల్లాండు అన్నారు కాబట్టి పల్లాండు, ఇలా అన్నట్లుగా ఇది జితంతా అనేటువంటి పదంతో ప్రారంభమైంది కాబట్టి దీనికి జితంతే స్తోత్రము అనేటువంటిది పెరుమాళ్ళ యొక్క సర్వ విధమైనటువంటి ఉత్కర్ష దీనివల్ల మనకి తెలుస్తోంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇంకా మనం అలాంటి పరాత్పరుణ్ణి కీర్తించినటువంటి, ఆ పుండరీకాక్షుణ్ణి కీర్తించినటువంటి నమ్మాళ్వార్లు వారు సాయించినటువంటి భగవద్ విషయ వ్యాఖ్యాన సహితమైనటువంటి తిరువాయిమజిలో మనం 4వ పది 5వ తిరువాయిమజి మునిత్రయం చెప్పినటువంటి ఆ పాసురాల్లోకి ప్రవేశించామండి. నిన్న లక్ష్మీ ప్రసన్నత్వము అని చెప్పి 11వ పాసురాన్ని ఫలశ్రుతిగా చెప్పుకొని ఇవాళ మనం మునిత్రయము అంటే ఎవరెవరండి? ఒకటి అజగయ మనవాళ జీయర్ అనేటువంటి ఆయన, వేదాంత దేశికులు అనేటువంటి ఆయన, మనవాళ మామునులు అనేటువంటి వారు. వీరు ముగ్గురు భగవద్ విషయ సారాన్ని మనకి ఎలా అందించారు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. ప్రతి 11 పాసురాలు అయ్యాక ఈ 3 పాసురాలు మనకి వస్తున్నాయి. ఇందులో మొదటిది ద్రవిడ ఉపనిషత్తు సంగతి. అందులో ఆదికేసరి అని ఆయన తెలియదండి. ఈయన పన్నీరెప్పటి రాసినటువంటి మహానుభావులు అనమాట. అది ద్రవిడ ఉపనిషత్తు సంగతి శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 176వ పేజీలో చివర ఉందండి వ్యాఖ్యాన గ్రంథంలో. ఆనంద నిర్భరం అధీనయుక్తం వైకుంఠనాదం అదవీక్ష్య మునిస్తువన్ సహ నాణ్యః సమోస్తి మమ నాప్యనవాప్యమధ్యేత్యానందపూరమది పంచమమాససాద. అది పంచమం ఆససాద. ఈ 5వ తిరువాయిమజిలో నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఏం అనుగ్రహించారండి? అదా ఆనంద నిర్భరం. ఈ పదంతా కూడా నమ్మాళ్వార్ల యొక్క అతి ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఓ ఆనందం 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 తప్ప నాకు లోటు లేదు, నాకు లోటు లేదు, నాకు లోటు లేదు అని ప్రకటించినటువంటి ఆనంద పాసురాలు. అది ఇన విభూతియుక్తం, దైన్యం లేనటువంటి విభూతులు అంటే ఉభయ విభూతి నాయకత్వము కలిగిన వైకుంఠనాదం. సాక్షాత్తు వైకుంఠానికి, కుంఠ అంటేనండి చివర తొట్రుపాటు కలగడం, విరిగిపోవడం, పాడవడము, అది లేనిది వినాకుంఠం, శృతి లేనిది, ఏమాత్రము కూడా అటు ఇటు కానిది, చక్కగా ఉండే లోకము కాబట్టి దానికి వైకుంఠం అనేటువంటి పేరు వచ్చింది. అలాంటి స్వామిని వీక్షియ సాక్షాత్కరించి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, వీరి సాక్షాత్కారం మానసిక సాక్షాత్కారమే.
పైకి పట్టుకుందాం, చేయి పట్టుకుందాం, కౌగిలించుకుందాం అంటే ఇవేవి భౌతికంగా కుదిరేటువంటివి కావు. సహా ముని ఆ శటగోపముని స్తువన్ స్తోత్రం చేస్తూ అద్యా ఇప్పుడు సమహాన్య నాస్తి మమ, నాతో సమానుడు ఎవ్వరూ లేరు. ఇది కదండి అన్ని పాసురాల్లో చివరి పాదంలో ఆయన చెప్పినటువంటి మాట. నాకు లోటు లేదు, నాకు లోటు లేదు, నాతో సమానుడు లేడు అని. అనవాప్యవ్యమపి, నేను పొందవలసినది కూడా ఏదీ లేదు, నాస్తి లేదు. ఇది ఆనందపూరం, ఒక ఆనంద ప్రవాహాన్ని, అది పంచమం 5వ తిరువాయిమజులో విత్తిరిందు అనే ఈ 5వ తిరువాయిమజులో ఆ ససాద పొందారు. అంటే సారాన్నంతటినీ కూడా 2 వాక్యాలుగా ఏమిటంటే, ఆయన పెరుమాళ్ళు దూరం అయితే నమ్మాళ్ళ వాళ్ళు ఉండలేకపోయారు. పాపం ఆయన్ని చూసి పెరుమాళ్ళకి దయ కలిగింది. వెంటనే ఆయన మనస్సులో ఎదురుకుండా ఉన్నట్టుగా కనిపించారు. ఆయన ఉభయ విభూతి నాయకుడు, నాకే కొరత లేదు, అలాంటి స్వామి నాకు దర్శనీయుడయ్యాడు అనే ఆళ్వార్లు పెరుమాళ్ళని సాక్షాత్కరింప చేసుకుని మానసిక సాక్షాత్కారాన్ని పొంది నిరవధికంగా స్తోత్రం చేస్తూ ఉభయ విభూతుల్లో కూడా నాతో సమానమైనటువంటి వాడు ఎవరూ లేరు అనేటువంటి వృత్తాంతాన్ని, ఆనందాన్ని ఈ 5వ తిరువాయిమడిలో చెప్పారు అనేటువంటి దాన్ని ఇక్కడ అజగే మనవాళ్ళ జీయరు ద్రవిడ ఉపనిషత్ సంగతి అనేటువంటి దాంట్లో చెప్తే, మరి వేదాంత దేశికులు ఒక చక్కటి పెద్ద శ్లోకంలో ఎలా చెప్పారు చూడండి. ఆపన్నానన్య బంధౌ సరసిజ నిలయా వల్లభే సాంద్రమోదే. నెంబర్లు వేసుకుంటూ ఉంటారు కదా. ఆపన్నానన్య బంధౌ 1, సరసిజ నిలయా వల్లభే 2, సాంద్రమోదే 3, భక్తాగధ్వంసశీలే 4, తదుచిత సమయాశ్వాసదాన ప్రవీణే 5, కర్పూరాలేపశోభే 6, సమధికరహితే 7, తోషకే 8, సర్వపూర్ణే 9, కృష్ణే 10, స్తుత్యాది భాజాం శఠరిపురవదత్ ధన్యతాం నిందితాన్య. ఇప్పుడు వీటిని ఒక్కొక్క మాటని ఒక్కొక్క పాసురంలో ఎలా చెప్పారు చెప్పుకుందాం. ఆపన్నానన్య బంధో, ఆపన్నులకి ముఖ్య బంధువు. ఎక్కడ చెప్పారండి అది? మొట్టమొదటి పాసురము. வீத்திருந்து ஏழுலகம் தனிக்கோல் செல்ல வீவில் சீர் ஆற்றல் மிக்கு அம்மானை வெம்மா பிளந்தான் தன்னை போற்றி என்னே கைகளார தொழுது சொல் மாலைகள் ஏற்ற நோற்றேற்கு இனி என்ன குறை எழுமையுமே. 2, సరసిజ నిలయా వల్లభే, తామర పుష్పం స్థానంగా ఉన్న లక్ష్మికి భర్త అంటే శ్రీయపతిత్వాన్ని చెప్పాడు అని మనం ఒక పాయింట్ ని రాసుకున్నాం కదండి. మైయ కన్నాల్ మలర్మే ఉరైవాళ్ ఉరై మార్బినన్ செய்ய கோலத்தடம் கண்ணன் வெண்ணோர் பெருமான் தன்னை மைய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய்கள் முழுதும் வியஞ்ஞாலத்து వీయవే. 3, సాంద్రమోదే, నిరవధికమైన ఆనందము కలిగినటువంటి వాడు. అంటే ఆళ్వార్ల ఆనందంతో పాటు భగవంతుడి ఆనందాన్ని కూడా ఆళ్వార్లు తమలో నింపేసుకొని 2 ఆనందాలని భరించగలిగిన అదృష్టవంతులయ్యాను అని చెప్పారు. విలింబం మెగ
எல்லை நிகழந்தனம் அச்சுதன் வேவில் சீரன் மலக்கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை வீவில் காலம் இசை மாலைகளெத்தி மேவ பெற்றேன் வேவில் இன்பம் மிக எல்லை நிகழந்தனன் మెహ్వే భక్తాగధ్వంసశీలే ఆశ్రితుల పాపాలు పోగొట్టడమే సన స్వభావముగా కలిగిన వాడు. అంటే అనన్య భక్తులైనటువంటి వాళ్ళని రక్షించేవాడు అనేటువంటిది. మేవి నిన్ను తొழுவார் வினை போகமே உம்பிரான் தூவியம் புல் உடையான் அடல்லாடி அம்மான் தன்னை நாவியலால் இசை மாலைகள் ஏத்தின நன்ன பெற்றேன் ஆவியன் நாவியை யானறியேன் செய்த ఆట్రయే. తర్వాత తదుచిత సమయాశ్వాసదాన ప్రవీణే, ఆశ్రితులకు తగిన సమయంలో ఓదార్పునివ్వడానికి సమర్థుడైనటువంటి వాడు. బాధ వచ్చినప్పుడు ఆదుకునేవాడు అని అనడానికి 5వ పాసురం. అదే మనకి గీతోపదేశంగా మనం చాలా వివరంగా చెప్పుకున్నామండి. ఒక బాధలో అర్జునుడు మునిగిపోయినప్పుడు బాధ నుంచి పైకి తీసుకొచ్చి కర్తవ్యోపదేశం చేసినటువంటి మహనీయుడు. ஆற்றநல்ல வகை காட்டும் அம்மானை அமரர்தம் ஏற்றை எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாற்றமாலை புனைந்தேத்தி நாளும் மகிழ்வைதினேன் காற்றில் முன்னம் கழுவி வினை நோய்கள் கரியவே. 6 కర్పూరాలే పశోభే, కర్పూరాన్ని ధరించడం చేత ప్రకాశించేటువంటి వాడు. పూర్తిగా దేహ సౌందర్యాన్ని నల్లటి వాడని కస్తూరి తిలకం లలాట పలకే పక్షస్థలే కౌస్తుభమ్మని చెప్పినటువంటి వాడిని ఎలాగ మనకి వర్ణించారు. కరియమే నిమిసై வெளிய நீரு சிறிதேயிடும் பெரிய கோலத்தடம் கண்ணன் வெண்ணார் பெருமான் தன்னை உரிய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேற்கு அரியது உண்டோ எனக்கு என தொட்டும் இனி என்றுமே. సమధిక రహితే, 7వది తనతో సమానుడు గాని తనకంటే గొప్పవాడు గాని లేనటువంటి వాడు, అక్కడ ఇక్కడ ఒకేలా ఉండేటువంటి వాడు అనడానికి ఎన్నం ఒన్నాగి వత్తారుం మిక్కార్గళం தந்தனக்கு என்று இன்னானை எல்லா உலகும் உடையான் தன்னை குன்றமன்றால் மழை காத்த பிரானை சொல் மாலைகள் நன்னு சூட்டும் விதியை தினம் என்ன குறை நமக்கே. తోషకే, తోషక అంటే ఏమిటండి? ఒక ఆశ్రితులను సంతోషింపచేసేటువంటి వాడు అని. ఎవరెవరిని సంతోషింపచేశాడండి? నన్ను అమ్మని కూడా సమంగా సంతోషింపచేశాడు అని అంటారే. ఇద్దరిని ఎలాగండి అంటే, నా అంత తక్కువ వాడు లేడు, ఆవిడంత గొప్ప ఆవిడ లేదు, అయినా ఇద్దరిని సమంగా చూశాడు. నమక్కుం పూవిన్మిసై నంగైక్కుం ఎంబనై ஜாலத்தால் தமக்கும் வானத்தவர்க்கும் பெருமானை தன் தாமரை சுமக்கும் பாத பெருமானை சொல் மாலைகள் சொல்லுமாறு அமைக்க வல்லேற்கு இனியாவர் நிகர் అగల్వానతే. 9 సర్వ పూర్ణే, అన్ని విధాలా కూడా పరిపూర్ణమైనటువంటి అవతారము. 9 వానత్తుం వానత్తుళ్ళుం వరుం మన్నుళ్ళుం మన్నిన్ కీழ்తానత్వం, అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నిటినీ వ్యాపించి అని చెప్పుకున్నాం కదా.
எந்தி செய்ய தவிராது நின்னாம் தன்னை கூன்னல் செங்கத்தடக்கை அவன் குடமாடியை வானக்கோனை కవి సొల్ల వల్లేర్కు ఇని మారు ఉండే నాకు ఎవరైనా సాటి ఉన్నారా? ఎవరుండాయన? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భూమిని తనతో అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో పోషించి పరమపదము వెళ్ళిన తరువాత భూమాతని ఆలింగనము చేసుకున్నటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఉండం உமிழ்ந்தும் கடந்தும் இடந்தும் கிடந்தும் நின்னும் கொண்ட கோலத்தொடு வீற்றிருந்தும் மணங்கூடியும் கன்றவாற்றால் தனதே உலகு என நின்னாம் தன்னை வந்தமிழ் நோர்க்க நோற்றேன் అడియార్కు ఇంబమారియే. ఇంకా 11వ పాసురంలో ఫలశ్రుతిగా అక్కడ తిరుమలలో వర్షము ఆగదు, తిరుక్కురుగూరులో జలధారలు ఆగవు, అమ్మ వేంచేసి ఉన్న పద్మంలో పరిమళాలు ఆగవు వంటి అద్భుత భావాన్ని మారి మారాద తన్నమ్మలై వెంగడత్తన్నలై వారి మారాద காரிமாறன் சட்டகோபன் சொல்லாயிரத்திற்பத்தால் வேறி மாறாத பூமேலிருப்பாள் వినై తీర్పుమే. ఇలా వేదాంత దేశకులు చాలా అద్భుతమైనటువంటి భావాన్ని మనకి చిన్న చిన్న సమాసాల ద్వారా పాసురార్థాన్ని అంతటినీ కూడా అందిస్తే, ఇంకా మరి జీయరు దివ్య తిరువడిగలే శరణం అంటాం రోజు. జీయర్ అంటే మనవాడ మహామునులకే పేరు. విడిగా ఇక్కడ జీయర్ అంటే మనవాడ మహామునులు. ఆయన తిరువాய்மொழி నొత్తందాదిని అందించారు కదా. வீட்டிற்குமால் வெண்ணில் மிக்க மயல் தன்னை ஆத்துதற்காத்தன் பெருமையானதெல்லாம் தோத்த வந்து நன்று கலக்க போத்தி நன்று கந்து வீருரைத்தான் சென்னதுயர் మారన్ తీరందు. ఇది వీతిరందు అని మొదలైంది కాబట్టి వీతిరుకుమాల్ అదే పదంతో మొదలు పెట్టడం ఆయనకున్నటువంటి నియమం కాబట్టి దాన్ని చక్కగా ప్రారంభిస్తూ దాన్ని ఏమంటారు అంటే విన్నెల్ పరమ పదంలో వీతిరుకుం ఏం చేసి ఉన్న మాల్ వ్యామోహశీలి. ఆయన ఎక్కడున్నా మనమంటేనే ఆయనకి ఎంతో ఇష్టం. మిక్క మయల్ తన్నై ఆళ్వార్ల యొక్క వ్యామోహాన్ని ఆతుదర్కా తీర్చడం కోసం తన్ పెరుమయ్యానదెల్లాం తోత్త ఆ పరమపదంలో ఉన్నప్పుడు తన యొక్క వైభవాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ కూడా కనిపించేలాగా వందు ఈ లీలా విభూతికి వేంచేసి నంద్రకలక్క చక్కగా సంశ్లేషించగా మానసిక సంశ్లేషము. అది బాహిరము కాదు అని తెలియదు ఆ స్థితిలో. ఓహో ఎదురుకుండానే ఉన్నాడు, కలిశాను అనుకునేంత తీవ్రంగా ఉండే సంశ్లేష. పోతి దానికి మంగళాశాసనము చేసి సెండ్ర తుయర్ తీరిందు అంతవరకు పడినటువంటి దుఃఖాన్ని మారన్నందుగందు ఆళ్వార్లు చక్కగా ఆ దుఃఖం పోయి సంతోషించి వీరు వైలక్షణ్యాన్ని ఉరైతాన్ సాధించారు. అంటే శ్రీకృష్ణునితో సదృశులు గాని సమానులు గాని ఆయన సంబంధార్థాలు గాని ఇవన్నీ చూసి కృష్ణుడేమో అని భ్రమించేటువంటి ఆళ్వార్ల యొక్క ఆ భ్రమ ఉందే అది పోయేలాగా తన దివ్య లక్షణ సంపన్నత్వంతో పెరుమాళ్ళు అక్కడి నుంచి భూషణ ఆయుధ పత్ని పరిజనాలతో సహా వచ్చి ఒక్కసారి నమ్మాళ్వార్లకి కనిపించేటప్పటికి ఆ వైభవాన్ని చూసి, స్వామి నీ వంటి వాడు నా వంటి అతి సామాన్యుణ్ణి రక్షించడానికి వేంచేశాడా అనేటువంటి ఉద్దేశంతో మంగళాశాసనము చేసి
అత్యద్భుత ఆనందాన్ని అనుభవించారు నమ్మాళ్వార్లు అనేటువంటి విషయాన్ని ఇందులో మనకి ఈ 5వ తిరువాయిమొழிలో ఆనంద తిరువాయిమొഴി విత్తిరిందు ఏమిటండి? ఆనంద తిరువాయిమొഴి. నమ్మాళ్వార్ల యొక్క పెరుమాళ్లతో కూడిన సంశ్లేషణ అద్భుతంగా చెప్పినటువంటి తిరువాయిమొഴి అన్నమాట. దాన్ని మనం ఇంతవరకు యథాశక్తి ఆశ్వాసించగలిగాము. ఈ ఆనందాన్ని చెప్పేటప్పుడు ఆ చివరి వాక్యం, ఒక వాక్యాన్ని ఇచ్చారు నంబిళ్ళయ్య గారు. తర్వాత మళ్ళీ ఈయన కనపడకుండా పోతే ఆళ్వారి నాయకి అయ్యో అని ఎంత దుఃఖపడుతుందో అనే దుఃఖం ఈయనకి పాపం తెలియట్లేదు, అందువల్ల ఇంత ఆనందంగా ఉన్నాడు అని చిన్న సూచన చేశారు అక్కడ వ్యాఖ్యానంలో. ఆ సూచనే 4వ పది 6వ తిరువాయిమొഴి తీర్పారై యామిని అనేటువంటి పాసుర సంపుటి. ఇది మళ్ళీ మనకి ఆళ్వారు వెళ్ళిపోయారు, పెరుమాళ్ళు వెళ్ళిపోయారు అనేటప్పటికీ విపరీతమైన దుఃఖం వచ్చినటువంటి తిరువాయిమొழிగా చెప్తారు. ఇవి రెండు పక్క పక్కన పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కలిమిలేములు కష్ట సుఖాలు పక్క పక్కనే ఉంటాయి, ఆనంద దుఃఖాలు పక్క పక్కలనే ఉంటాయి. కాబట్టి ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని మనకి చెప్పడం కానికి ఇంతవరకు ఎన్ని భావాలు వచ్చాయండి. ఆళ్వార్లుగా భక్తులుగా చెప్పారు, లేదండి మగళ భావంతో దౌత్యాన్ని పంపించి అంశరయ్య మణనారాయి వంటి వాటి దాంట్లో అప్పటికి ఇంకా ఓపిక ఉంది, పక్షులన్నిటినీ కూడా దూతలుగా పంపించేటువంటి శక్తి ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 4లో ఒక చెలికత్తె మాటలుగా ఈ తీర్పారయ్యామిని అనేటువంటిది చెప్తున్నారండి. చెలి, సఖి మాటలుగా ఈ తిరువాయిమొഴి అంతా సాగుతుంది అని. ఇక్కడ కథ ఏమైంది అంటే, ముందుగా భావాన్ని చెప్పేసుకుంటే మనకి వ్యాఖ్యానం చాలా తేలికగా అర్థం అవుతుంది. కాబట్టి ఆ సందర్భం ఏమిటో చెప్పేసుకుందాం. అబ్బో ఎంత ఆనందమో ఎంత ఆనందమో ఎంత ఆనందమో అని ఎగిరిపోయిన ఆళ్వారు ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యో నువ్వు దూరం అయిపోయావా, అయ్యో నువ్వు దూరం అయిపోయావా అని బాధపడడం మొదలు పెట్టారు అన్నమాట. ఇది ప్రత్యక్ష సమానమైనటువంటి అనుభవం. నిజంగానే వచ్చారేమో అన్నట్లుగా ఆ అనుభవం వచ్చింది అన్నమాట. అది ఉన్మస్తకం అయ్యేటప్పటికి ఓహో ఇది ప్రత్యక్షం కాదు, మానసిక ఆనందమే అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది అని. ఏమండి మామూలుగా దానికి ఏదైనా చెప్పినప్పుడు సంగతి అనేది ఒకటి చెప్పుకుంటున్నాం కదా. సంగతి అంటే పూర్వ అపర సమన్వయము, పూర్వాపర సమన్వయము అని ఒక మాట చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అంత ఆనందంగా చెప్పారు, ఇప్పుడు ఇంత దుఃఖంగా చెప్తున్నారు, దీనికి సంగతిని ఏమని చెప్పుకోవాలండి అని అడిగారు. అలా అడిగితే దీనికి సంగతి కష్ట సుఖాలు పక్క పక్కల ఉంటాయి అనేదే సంగతి. అది ఏమీ అసంగతిరేవ సంగతి అన్నారండి వ్యాఖ్యానంలో. ఏమి మనస్సు అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం చూస్తున్నాం లోకంలో, ఒక నిమిషంలో అతి ఆనందంగా ఉంటుంది, ఒక నిమిషంలో ఏదో మన మీద కొండ పడిపోయినట్లు అనిపిస్తుంది. అదే సంగతి ఇక్కడ. ఆ మానసిక స్థితిని ఇక్కడ వర్ణించడమే అసంగతిరేవ సంగతి. వ్యాఖ్యానాల్లో ఇవన్నీ వస్తాయి. ముందు ఎందుకు చెప్తున్నాము అంటే, ఇవి వినేసి ఉంటే అవి చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది అనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఆ తిరువాయిమొழிకి ఈ తిరువాయిమొழிకి మొత్తం తేడా అయ్యేనండి. అదేమో ఆనంద ప్రవాహంలో ముంచెత్తేసింది, ఇదేమో దుఃఖ ప్రవాహంలో ముంచెత్తేస్తూ ఉంటుంది. ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని ప్రతిపదార్థాన్ని చెప్పుకొని ఆ విశేష వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. పరాంకుశ నాయకి పెరుమాళ్ళని తలుచుకొని ఒక్కసారి మూర్చిపోయి అలా మొదలవుతోంది ఈ తిరువాయిమొഴి. ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. అప్పుడు
అందరూ అయ్యో పడిపోయింది అనుకుంటూ దగ్గరికి వచ్చారు. ఎవరికి ఏమి చెయ్యాలో తెలియదు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ చెప్తూ ఉంటే ఈ ఆళ్వారి నాయకికి చాలా ఇష్టమైన ప్రాణసఖి ఒక ఆవిడ ఉంటుంది. ఉయిర్ సఖి, ప్రాణసఖి అంటే ఈవిడ లక్షణాలన్నీ తెలుసు. ఈవిడ శ్రీ మహావిష్ణువునే తన భర్తగా కోరింది అని తెలుసు. మానసానుభవం పొందింది అని తెలుసు. ఇవాళ దూరమై బాధపడుతోంది అని తెలుసు. కాబట్టి ఆవిడ వచ్చి మీరు చేసేటువంటి వాళ్ళేవో కొన్ని పనులు చేయబోయారు. ఎలాగైనా మూర్ఛలోంచి బయటికి తీసుకురావడానికి లౌకికంగా మనం చేసేటువంటి పనులన్నీ, వైద్యాలన్నీ ప్రయత్నం చేశారు. అప్పుడు చెలి వచ్చి కాదు కాదు పిచ్చి వాళ్ళలారా, ఇది మీరు అనుకునే రోగము కాదు. ఇది పెరుమాళ్ళకి దూరమైనటువంటి విరహ వ్యధని చెప్పేటువంటి బాధ. దానికి మందు నేను చెప్తాను అని చెప్పి చెలి మందుని చెప్తోంది అని. చాలా అందమైనటువంటి తిరువాయిమడిగా దీన్ని పెద్దలందరూ కూడా ఉపన్యాస కార్యక్రమాలలో వీటిని చక్కగా రిఫర్ చేస్తూ ఉంటారండి. చాలా చక్కటి తిరువాయిమడి. ముందుగా పాసురానుసంధానం. தீர்ப்பாரையாமினி எங்கனம் நாடுதும் அன்னை மேல் ஓர்பால் இவ்வுள்ளுதல் உற்றனல் நோய் இது தேரினோ போர்பாகுத்தான் செய்து அன்று ஐவரை வல்வித்த மாயப்போல் தேர்ப்பாதனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே. இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே. தீர்ப்பாரேயாமினி எங்கனம் నాడుదుం అన్నై మేల్. దీనికి ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఈ ప్రతిపదార్థంలో అన్నయ్య మీరు అని పిలిచింది. ఈ ఫ్రెండ్ వచ్చింది. వచ్చి చూసేటప్పటికి మధ్యలో ఆళ్వారి నాయకి పడిపోయింది. ఒక సన్నివేశాన్ని ఊహించుకోండి. ఆళ్వారి నాయకి అంటే ఒక అమ్మాయి మూర్ఛ వచ్చి పడిపోయింది. చుట్టూ జనమంతా చేరి ఉన్నారు. ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా చేస్తాను అని రకరకాలైనటువంటి సలహాలు ఇస్తున్నారు. అప్పుడు అసలు ఈవిడ మనస్తత్వం తెలిసినటువంటి ఆవిడ ఒక ఫ్రెండ్ వచ్చింది. ఆవిడ వచ్చి అంటుంది, అన్నయ్య మీర్ తల్లులారా, ఇని తీర్పారై యాం ఎంగనం నాడుదం. ఇంకా ఈ కష్టము తీర్చే వాళ్ళని ఎక్కడని వెతుకుతాము. అది కదా మీ బెంగ. ఓర్పాల్ ఆలోచిస్తే ఈ వన్నుదల్ ఈ సుందరముఖి ఉత్తనల్ నోయిపోదు. పొందిన మంచి వ్యాధి ఇది. రోగం కాదు, మీరందరూ అనుకుంటున్నట్లుగా జబ్బు కాదు ఇది. పెరుమాళ్ళకి దూరమైనటువంటి ఒక ఆర్తితో కూడిన వ్యధ. తేరినోం తెలుసుకున్నాం. నాకు తెలుసండి అమ్మాయి విషయం. ఫ్రెండ్ కదా, డియరెస్ట్ ఫ్రెండ్ కాబట్టి దీని మనసులో ఏముందో ఫ్రెండ్స్ చెప్పుకుంటారు ఒకళ్ళకొకళ్ళు రోజు. కాబట్టి నాకు తెలుసు. పోర్పాగుతాన్ సేదు, ఏదో యుద్ధానికి కావలసిన సేనా విభాగాన్నంతటినీ తయారు చేసి అన్న ఐవరై వెల్విత్త మాయం పోర్. ఆనాడు పంచపాండవులని రక్షించడం కోసం మాయా యుద్ధము చేసినటువంటి తేర్పారనర్కు రథసారథి గారు ఒక ఆయన ఉన్నారే, ఆయన కోసం అండి ఇవల్సిందై ఈవిడ మనస్సు తుళాయత్తు కలత చెంది దిశ ఎక్కిన్నదు మోహిస్తోంది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు, ఎందుకు ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయింది ఈ అమ్మాయి? ఏమీ లేదండి, ఈ ఉపద్రవాన్ని చూసి మీరందరూ కూడా మూర్చిపోయేలా ఉన్నారు. ఈవిడ బాధ తీర్చే వాళ్ళని ఎక్కడ వెతుకుతామండి? తీర్పారయ్యామని ఎంగనున్నాడుదుం అన్నయ్య.
ఎక్కడని వెతుకుతామండి? ఈవిడ బాధకి మూలమేమిటో నాకు తెలుసు. నేను ఆత్మ సఖిని కాబట్టి నాకు తెలుసు. ఏమిటి? ఒక ఆయన ఉన్నాడండి. ఆయన పెద్ద లోకాలకు గొప్పవాడుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన పాండవ సేన విభాగానికి నాయకత్వం వహించి పార్థసారథి అయి రథాన్ని నడిపినటువంటి మహానుభావుడు. ఆయన యందు ఈవిడ మనసు పాడేసుకుందండి. నాకు తెలుసండి, ఈవిడ మనస్సు అక్కడ పాడేసుకుంది. అందువల్ల ఈవిడ కలత పడి ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. మామూలుగా మనకి ప్రతి తిరువాయిమొழிలో మొదటి పాసురాలకి చాలా చాలా విశేష అవతారిక ఉంటుంది. పాసురార్థానికి 2-3 రెట్లు అవతారికగా ఉంటుంది. ఇక్కడ మనకి రామాయణంతో పోలికను తీసుకొస్తారు నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలో. రామాయణంలో ఎవరెవరితో పోలికలు తీసుకొచ్చారు అనేది మనం ఇప్పుడు ఈ 7 వ్యాఖ్యానం ద్వారా కొంచెం కొంచెం తెలుసుకుందాం. 180వ పేజీ. వీటిరుందేళ్లుగా ఇరుక్క అనంతరం. కిందేమో అంటే ఇంతకు ముందేమో ఓప ఆనందం, ఎగుర్లు, గంతులు, ఉత్సాహం, తుళ్ళింతలు. అబ్బబ్బబ్బో ఏమిటో ఆనందం. అనంతరం వెంటనే తీర్పారయ్యామనియా ఇరెక్కిరిదిరే. అయ్యో ఎవళ్ళొచ్చి ఇవన్నీ బాగు చేస్తారు, అయ్యో ఇలా అయిపోయింది ఏమిటి అమ్మాయి అని ఎగురుతూ 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 ఉన్న ఆనందం మనకేమో ఆనందంలో చాలా దివ్యానందంగా ఉన్నప్పుడు ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, ఒక్కసారి గొడ్లు మంటారు అందరూ. అలా ఆళ్వారి నాయిక ఆనంద పారవస్యంతో ఎగిరి ఎగిరి గంతులేసి ఆయన కంటికి కనపడలేదు, ఇదంతా నా మనోభావనే అనుకునేటప్పటికి గుండె పగిలినంత దుఃఖం వచ్చేసి మోహపడిపోయింది, కింద పడిపోయింది అనమాట. ఎంబార్ కీజి తిరువాయ్మొழி అయ్యం ఈ తిరువాయ్మొழి అయ్యం అనుసంధిత్. ఏమండి సంగతి చెప్పండి అని అడిగారటండి అందరూ. సంగతి చెప్పండి అంటే మళ్ళీ చెప్తున్నాం, పూర్వానికి దీనికి ఉన్నటువంటి ఆ సంబంధము ఏమిటి, అదే మనకి ఏమిటి సంగతులు అనే అర్థంగా వచ్చింది. పూర్వం ఏం జరిగాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ముందేం జరుగుతాయి అనే అర్థంలో దాన్ని సంగతి అంటారండి. ఎంబార్ అనే మహానుభావులు తెలుసు కదండి, భగవద్ రామానుజులకి అత్యంత ఆప్తులైనటువంటి వారు, పూర్వాశ్రమంలో సోదరులైనటువంటి వారు. ఆయన ఒక చిన్న మాట చెప్పారటండి, ఏమండి అసంగతిరేవ సంగతికి, దానికి దీనికి సందర్భం లేకపోవడమే సంగతి. అదేంటండి సందర్భం లేకపోతే సంగతి ఎలా అవుతుంది? అవును, ఆనందం ఉన్మస్తకం అయిపోయింది, భరించలేకపోయారు, పడిపోయారు, అంతకంటే సంగతి ఏం కావాలి మీకు? ఆ సంగతిరేవ సంగతికి వేరే ప్రత్యేకించిన కారణాలేవీ లేవండి. ఇంకో అర్థంగా ఆ సంగతిరేవ సంగతి, అకారవాచ్యుడైన పరమాత్మకి దూరం అవడమే సంగతి. అదొక అందమైనటువంటి అర్థంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీనికి ఓ చిన్న వృత్తాంతం చెప్పారండి. ఎలాగా అంటే, సోరేయో అదిలే ఇప్పటి నిరవధిక ప్రీతియాయ్ చంద్రదు. ఇది ఒక అందమైనటువంటి మాటని ఉదాహరణంగా ఒకటి చెప్పారండి. ఏమిటి అని అంటే, ఆ విషయం ఒక బిచ్చగాడు ఉన్నట్టండి. ఆ బిచ్చగాడు అందరినీ అన్ని అడుగుతూ ఒక్కొక్కటే అడుగుతూ వస్తున్నట్టండి. ఒక ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ నేను మజ్జిగ తెచ్చుకున్నాను, కాస్త అన్నం పెడతారా అని అడిగారు. అడిగే దానిదే ఉంది నాయన, పాప అన్నం తెచ్చుకున్నావా అని చెప్పి, మజ్జిగ తెచ్చుకున్నావా అని చెప్పి ఆవిడ అంత అన్నాన్ని తీసుకొచ్చి పెట్టండి. ఆ అంత అన్నాన్ని కలిపేసి అందులో ఎక్కువ మజ్జిగ పోసేసారు. అమ్మ అన్నం మజ్జిగ
కారిపోతోంది, అన్నం కొంచెమే ఉంది, ఇది తినేసాను, మజ్జిగ మిగిలిపోయింది, దీనికోసం ఇంకొంచెం అన్నం పెడతావా అన్నారు. అయ్యో నిజమే కదా పాపం, అలా కారిపోతుంటే ఎలా తింటాడు అని మళ్ళీ ఇంత అన్నం తెచ్చుకుంటాడు. అది చక్కగా కలిపేసి మళ్ళీ చెంబులోంచి కాస్త మజ్జిగ పోసేట. అమ్మ మళ్ళీ కారిపోతుంది, ఈవిడికి ఏం చేయాలో తెలియలేదు. ఏమిటయ్యా బాబు, నీ మజ్జిగ అయ్యే వరకు ఇలా పెడుతూనే ఉండమంటావా నన్ను అని అడిగిందిటండి. అంటే అన్నం కోసం మజ్జిగ, మజ్జిగ కోసం అన్నం. ఇది మనలో కూడా సాధారణంగా ఆ పచ్చడి మిగిలిపోయిందని దోశలు వేసుకుని, దోశ మిగిలిపోయిందని పచ్చళ్ళు వేసుకుని ఇలా తినేటువంటిది ఉంటాయి కదా సరదాగా, అవి కూడా చెప్తారనమాట. అలాంటివి కూడా, ఇదేమిటయ్యా బాబు నీ మజ్జిగ ఎప్పటికైపోతుందో చెప్పు, అప్పుడు ఏకంగా దానికి సరిపడ అన్నం ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది, ఇవ్వడం ఏమిటి నాకు అంది ఆవిడ అన్నట్లుగా. ఆళ్వారు ఒకసారి ఏదో అనుభవిస్తారు. ఆ స్వామి వచ్చానంటాడు, ఆ వచ్చావా ఉండి నిన్ను అనుభవించేస్తున్నాను అంటాడు. ఆయన మాయమైపోతాడు. ఈయన ఆనందం పరవాళ్ళు తప్పుతుంది. అప్పుడు ఆయన వస్తాడు, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. ఆయన వస్తాడు, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. ఇది మోరు మజ్జిగ కథలాగా ఉంది అనేటువంటి దాన్ని ఒక సరదాగా ఒక్క మాట అన్నారండి. ఇక్కడ ఏమన్నారు? మోరుళ్ళ తనయ్యం సోరేయో, మజ్జిగ ఉన్నంత వరకు అన్నం పెడుతూనే ఉండడమా అంటే ఇక్కడ మజ్జిగ ఏమిటి, అన్నం ఏమిటండి? నమ్మాళ్ళవార్ల యొక్క ఆర్తి మజ్జిగ, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం అన్నం. నేను అడుగుతూ ఉంటాడు, ఆవిడ పెడుతూ ఉంటుంది. ఆళ్ళవారు అడుగుతూ ఉంటారు, పెరుమాళ్ళు కనిపిస్తూ ఉంటారు అని. ఇవన్నీ సరదాలు. బహుశా నంబెళ్ళయ్య గారికి ఆచార్య పరంపర వాళ్ళు ఇవన్నీ తలుచుకుంటారు, వీళ్ళకి సరదాలు ఎక్కువ అని అనుకుని ఉంటారు. అందువల్ల ఇలాంటి ఐతిహ్యాలను కూడా ఇందులో సరదాగా పెట్టారు అన్నమాట. అప్పటి నిరవధిక ప్రీతియాయి చెండ్రదు, అలాగా అంతులేని ఆనందంతో ములిగి இதில் இப்படி மோதித்தத்தோடே தலை కట్టిత్తరు ఇదెక్కిరందు అడైవు సొల్లువేనో. ఏమండి ఇలా చెప్తున్నారు, దీనికి ఒకదానితో ఒకటి సందర్భం ఏమీ లేదా అంటే, ఎంబారు చెప్పినటువంటిది ఏమిటంటే, ఇదుకు అసంగతిరే వసంగతి ఎన్నరుళెచ్చైవరాయ్. ఆ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. దీనికి అసంగతే సంగతి, సందర్భం ఏం లేదండి. ఇప్పుడు కొన్నిటికి అర్థాలు చెప్పలేమండి మనం. ఎవరో ఒకళ్ళు కొంచెం మానసికంగా ఆనంద పారవస్యంలో ఉండిపోతారు అనుకోండి, ఒకప్పుడో మాట మాట్లాడతారు, ఒకప్పుడో మాట ఏమిటండి ఇలా మాట్లాడతారు? ఆనందం అండి, అంతే, దానికి వేరే ఏం చెప్తామో. ఆనందం వల్ల అలా మాట్లాడారు. అలాగే ఆనందం వల్ల, పెరుమాళ్ళు కనపడలేదనే దుఃఖం వల్ల, ఈ రెండిటి మధ్య ఆళ్వార్ల యొక్క మానసిక స్థితే సంగతి. ఇక్కడ అసంగతిరేవ సంగతి, ఆయన యొక్క మానసిక అవస్థే ఇక్కడ సంగతి అనేదాన్ని చెప్పారు. పోయినెన్న ஞானத்திலே பிரகிருதி தோஷத்தை அனுசந்தித்து அஞ்சி ஸ்ரீ பரதாழ்வான் பெருமாள் திருவபிஷேகத்துக்கு நம்மை அழைத்து வந்தது என்று அவரை திருமொழி சூட்டி அடிமை செய்ய கடவான் என்று பாரித்து வரக்கொண்டு கைகேயி ராஜன் என்ன உனக்கு முடிவாங்கி வைத்தேன் என்ற போது அவன் துடித்தா போலே துடித்தாரார் ஆயித்து. நான் அவர் அடியே நன்றோ அவரன் சொல்லே மறுப்பரோ இப்போதே மீட்டு கொண்டு வந்து திரு அபிஷேகம் பண்ணுகிறேன் என்னும் திருச்சித்திர கூட்டத்திலே கிட்டுமளவும் பெருந்தரிப்பு போலே ஆயித்து తిరువాసిరియైత్ పిరందదు. ఇక్కడ ఈ పేరాలో ముఖ్యంగా ఈ పాసుర వ్యాఖ్యానంలో మనకి రామాయణంలో కొంతమంది పురుషులతోటి నమ్మాళ్వార్ల యొక్క మానసిక స్థితిని పోలుస్తున్నారండి. ఇది ఒక అందమైనటువంటి భావన. అలా పోలుస్తూ ఎలా చెప్తున్నారంటే, వీరు రచించిన 4 గ్రంథాలు ఏ ఏ భావాలతో ఇక్కడ సరిపోతాయి అనేది కూడా సమన్వయిస్తున్నారు. ఆళ్వారి మానసిక స్థితి,
రామాయణంలో వీళ్ళల్లా ఉంది, ఇది ఈ గ్రంథంలో చెప్పారు. అది మనం గమనించాల్సింది. ఒకటి ఆళ్వారు మానసిక స్థితి, రెండవది అది రామాయణంలో ఎవరిలా ప్రవర్తించారు, మూడవది అది వారి ఏ గ్రంథంలో చెప్పారు. చాలా చక్కటి విషయం అండి. ఇక్కడ ఎలాగో అని అంటే చూడండి, పోయినిన్న జ్ఞానము అనేటువంటిది అంటే ఇక్కడ భరతాళ్వాన్ మొట్టమొదటిది భరతుడితోటి పోలిక చెప్పారండి. ఏమిటండి భరతుడితోటి పోలిక? మనం చాలా సార్లు చెప్పుకున్నాం. పెరుమాళ్ తిరువభిషేకకు நம்மை அழைத்து வந்தது என்னும் அவரை திருமுடி சூட்டி அடிமையை செய்யக்கடவோம் என்னும் పార్టీ వరక్కొండు. ఆయన అన్నయ్య రాజు అవుతాడు, అన్నయ్య కిరీటం పెట్టుకుంటాడని చిన్నప్పటి నుంచి మామూలుగా అనుకుంటున్నాడు. అయితే ఆ ఆశలన్నీ తారుమారైపోయాయి. ఒక్కసారి మేనమామ గారింటికి వెళ్ళొచ్చేటప్పటికి పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఎందుకని? వస్తూనే వాళ్ళమ్మ పిలిచిన పిలిపే గుండెల్లో గుణపం గుచ్చినట్టయింది. రాజన్ என்று உனக்கு முடி வாங்கி வைத்தேன் పోదు అవన్ తుడిత్తా పోలే. రాజన్ అనగానే ఎవరిని పిలుస్తున్నావు అని వాళ్ళమ్మకేసి చుట్టుపక్కల చూసాట. ఎవరిక్కడ రాజు? రాజు అనేవాడు ఆ పేరు అన్నయ్యకే చెందుతుంది, నన్ను రాజన్ అని అంటావేంటి అని తుడిత్తా పోలే కలత పడిపోయాటండి. గుండెల్లో గుణపం గుచ్చినట్లయింది అంటారు అక్కడ వ్యాఖ్యానంలో. అని అనగానే ఏమన్నాడు? వెంటనే తల్లికేమో తృప్తి, కొడుకుకి రాజ్యం వచ్చేస్తుందని, ఈయనేమో నా పారతంత్రాన్ని పోగొట్టేస్తోంది, ఆ సామ్రాజ్యాన్ని పోగొడుతోంది అని అక్కడ நான் அவர் அடியேனன்றோ அவரன் சொல்லை மறுப்பரோ இப்போதே மீட்டு கொண்டு வந்து திரு அபிஷேகம் பண்ணுகிறேன் என்னும் திருச்சித்திர கூட்டத்திலே கிட்டுமளவும் பிறந்த தரிப்பு போலேயாயித்து తిరువాసిరియత్తిల్ పిరంద దరిప్పు. ఇది మొట్టమొదటి గ్రంథం అండి. ఏది? తిరువాసిరియము అనేటువంటిది నమ్మాళ్వార్లు రచించినటువంటి మొట్టమొదటి గ్రంథం. తిరువిరుత్తము మొట్టమొదటిది తిరువిరుత్తము అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ తిరువిరుత్తంలో 100 పాసురాలు ఉన్నాయి. అందులో ఏంటంటే, అయ్యో ఈ ప్రకృతి నన్నెంత బాధ పెట్టేస్తోందే అనేటువంటి సంసార బాధని నమ్మాళ్వార్లు అనుభవించిన తీరు భరతాళ్వాన్ దుఃఖపడిన తీరుతో పోల్చి తిరువిరుత్తం అనేటువంటి గ్రంథంలో వారు రచించారు అనేటువంటి దాన్ని మొదటిగా చెప్పారు అని. రెండవది తిరువాసిర్యంలో ఆ అన్నయ్య వచ్చేస్తాడు అని ఒక తృప్తి, నేను వెళతాను, నేనంటే ప్రాణం అన్నయ్యకి, తప్పకుండా నా వెంట వస్తాడు అనేటువంటి తృప్తి, అన్నయ్యను వెనక్కి తేగలను అనేటువంటిది తిరువాసిర్యం అనేటువంటి గ్రంథంలో చెప్పారు. ఇవన్నీ వస్తాయి, ముందు ఊరికే తెలియడం కోసం మనం చెప్పేసుకుంటున్నాం. ఇంకా పెరే తిరువందాదిలోకి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆ 14 ఏళ్ళు పూర్తయిపోతాయి, 14 ఏళ్ళు నిండగానే మా అన్నయ్య ముఖం నాకు కనిపిస్తుంది అని ఆతృత పెరియ తిరువందాది అనేటువంటి 3వ గ్రంథంలో రచించారు. ఇంకా తిరువాయిమలిలో పట్టాభిషేక ఆనందాన్ని పొందారు అనేటువంటిది 4 విషయాలని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. తిరు అభిషేకం పండిగిరేనెన్ను తిరుచిత్రకూటత్తిలే கிட்டுமளவும் பிறந்ததரிப்பு போலேயாயித்து తిరువాసిరియత్తిల్ పిరందదర్పు. తిరువాసిర్యంలో చెప్పిన బాధ నమ్మకము ఏమిటి? అన్నయ్య వస్తాడు అని, అంటే పెరుమాళ్ళు వస్తారు అని నమ్మాళ్వార్లు ఆ భరతుడిలాగా చాలా ధైర్యంగా ఉన్నారు అనేటువంటిది. పిన్బు 14 కూడి ஆசை வளரந்தா போலேயாயித்து திருவந்தாதியில் ஆசை பெருகிறனபடி என் நெஞ்சினார் தாமே அணுக்கராய் சாரந்தொழிந்தார் முயத்தில் சுமந்தெழுந்து என்னும்படியிலே ஆசை பெருகினபடி ஆசை பெருகினபடி
மீண்டு எழுந்து அருளச் செய்து திருஅபிஷேகம் பண்ணி அவன் மனோரதம் தலை கட்டினா போலேயாயித்து తిరువాయుమొழிల్ ఇవరై అనుభవిత్తపడి. ఈ పేరాలోనండి 4 గ్రంథాలలోనూ కూడా 4 భావాలని భరతుడి యొక్క 4 మానసిక భావాలతో పోల్చి చెప్పారు. ఆ పాయింట్ కరెక్ట్ గా మనం తెలుసుకుంటే చాలు. మొట్టమొదటిది ఏంటి? బాధ. ఈ సంసారం ఇంత బాధగా ఉందే, మా అమ్మ ఇలాంటి రాజన్నని బాధాకరమైన పిలుపు పిలిచిందే, అయ్యయ్యో నేనంత పాపం చేశాను. ఈ బాధ తిరువృత్తంలో. రెండవ దాని దగ్గరకు వచ్చేటప్పటికి నేను వెడతా, చిత్రకూటం వెడతా, నేనంటే అన్నయ్యకి చాలా ఇష్టం, తప్పకుండా వస్తాడు. ఒక ఆత్మ ధైర్యం తిరువాసిరియములో చెప్పారు. పెరియ తిరువందాదిలో 14 ఏళ్ళు ఎప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి, మా అన్నయ్యని ఎప్పుడు చూడగలను అని ఆశపడ్డారు. తిరువాయిమలిలో 14 ఏళ్ళు అయిపోయిన తరువాత ముడిసూడి అంటే మీండ్ యజంద్ అరుళి 14 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి తిరువభిషేకం పన్ని అభిషేకాన్ని చేసుకుని అవన్ మనోరథం తలై కట్టిన పోలే ఆయత్, భరతుడు కోరిక తీరినట్లుగా పెరుమాళ్ళు నమ్మాళ్ళవార్లకి కనిపించి తమ దివ్య మార్గంలో పరమపదంకి చేర్చారు కాబట్టి దివ్యానందాన్ని పొందారు అనే భరతుని యొక్క 4 మానసిక దశలని తమ 4 గ్రంథాలతో పోల్చి నమ్మాళ్ళవార్లు పారతంత్ర్యాన్ని చాటారు అనేది నమ్మిళ్ళయ్య గారు చేసినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్య అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్య ఇది. ఇదంతా కూడా మామూలుగా రామాయణం అంతా కూడా మనం తిరువాయిమలి అంతా కూడా మనం ద్వయార్థ ప్రతిపాదకం అంటారు. అంటే ద్వయమంత్రాన్ని చెప్తుంది అని చాలా సార్లు చెప్పుకున్నాం. ద్వయమంత్రంలో తర్వాతి పాదం 2వ పాదం 1, 2, 3 పదుల్లో చెప్పారు. ద్వయమంత్రంలో మొదటి పాదం 4, 5, 6లో చెప్పారు. ఇది మనం బాగా గుర్తుకు పెట్టుకోవాలి. అందువల్లే ద్వయమంత్రార్థం అవుతుంది అనే ఉద్దేశంతో ఉలగముండ పెరువాయ దగ్గర 6 పదులు అవగానే మనం చాత్మర చేసుకోవాలి అన్నారు. ఇక్కడ మనకి ఈ భరతుడి యొక్క స్థితితో పోల్చడానికి ఇంకో అందమైన అనుబంధాన్ని కూడా చెప్పారండి. మనం ఈ తిరువాయిమలి మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట శ్రీయప్పతులు అనేటువంటివి 3 చదువుకున్నాం. మొదటి శ్రీయప్పతి, 2వ శ్రీయప్పతి, 3వ శ్రీయప్పతి అని చదువుకున్నామండి. అందులో భరతుడు లాంటి మనస్సు గల నమ్మాళ్ళవార్లు అని ఆ శ్రీయప్పతిలో భరతుని యొక్క స్థితిని వర్ణించారు అద్భుతంగా. దానిని ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రకృతి సంబంధ బాధని విరుద్ధంగా ప్రకృతి సంబంధ బాధని పోగొట్టుకోవడానికి ఆయన ఆశ్రయిస్తే వస్తాడని తిరువాసిరియంగా, ఆహా నేను ఎలాగైనా సరే వస్తాను, చూస్తాను, వచ్చేస్తాడు 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 అనే ఆర్తిని పెరియ తిరువందాదిగా పట్టాభిషేకానందాన్ని తిరువాయిమొഴി ఆత్మ వెళ్ళి పరమాత్మలో అర్చిరాది మార్గం గుండా కలవడాన్ని తిరువాయిమొഴിగా అందించారు అని ఒక విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి ఇక్కడ అందించారు. తీర్పారయ్యామిని எங்கனும் நாடுதும் மண்ணை மேல் போர்ப்பாலிவள்ளுதல் ஒற்றுநல் நோய் இது தேறினோம் போர்ப்பாகுத்தான் செய்து அன்று ஐவரை வெல்வித்த மாயப்போர் தேர்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே தேவேசம் கோலநாதம் நதகித மனசம் பத்மநாபன் ரமேசம்
लोकार्यं कृष्णयुग्मेन च निगमशिरो योगिभट्टारकौ च गोविन्दं पूरनादेन च सह कुरुते सेन्दुसिन्धुं यतीन्द्रं मालाधृत्या मुनार्यो मम हृदि निददे राम पद्माक्षनादान् திருவருள்மால் சேனை முதலி செடவோ பன்னாத முனி சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிராட்டு அம்மா மெதிராசர் கோவிந்தர் பூரேசர் வட்டர் வேதாந்த முனி திருக்கண்ணற்கம்புடைய நம்பிள்ளைவர் எழுத்தற்கே எந்த மாதவர் பற்பனாவரிவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே श्रीशैलेश दयापात्रं दीपत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्य जामातरं मुनिं वाழிதிருவாய் மொழிப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறம் பெருவாய் மொழிப்பருளை மாலினத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா प्राताखिल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्य सत्शिष्यं मुडेवल्लुमहं वदे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये दीविदित्तये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।